ఎవరు దోసుకున్నారు? ఇన్ని రోజు ఎవరు దోసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ దోసుకున్నది. ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉండే. వాళ్ళు జిఎస్టీ తెస్తందుకు చిదంబరం ఉండే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ 2004 నుంచి 6 వరకు ఎన్నో ప్రయత్నాలు 14 వరకు చేసిండ్రు. వాళ్ళతో సాధ్యం కాలేదు. మోడీ రాగానే 2 ఏళ్లలో జిఎస్టీ బిల్ పాస్ చేసిండు, అమలు చేసిండు. వాళ్ళకి చేతగాంది మేము చేస్తే వాళ్ళకు ప్రాబ్లం. మేము జిఎస్టీ చేసినాం. జిఎస్టీ చేసిన చాలా ఎక్కువ పెట్టిండ్రు. యాక్చువల్లీ వాళ్ళ ట్యాక్సెస్ కంటే తక్కువ. జిఎస్టీ లేకముందు ఎట్లుండే? ప్రతి రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ ఉండే, ఇంకో ట్యాక్స్ ఉండే, 10 ట్యాక్సెస్ ఉండే. ఇవన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయితే జిఎస్టీ కంటే చాలా ఎక్కువ. కానీ కలెక్షన్లు తక్కువ, ఎందుకంటే లంచాలు ఎక్కువ. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిఎస్టీ వల్ల వాళ్ళు ఉన్న కంటే ట్యాక్సెస్ తక్కువ ఉండే, అన్ని ట్యాక్సెస్. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ట్యాక్స్ 15% అంటే ఎక్కువ అనిపిస్తుంది. లేకుంటే అక్కడ తెలంగాణ 10%, మళ్ళీ అక్కడ వంగానే 6%, మళ్ళీ ఇక్కడ రాగానే ఇది మీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టగానే 20-30% వరకు కూడా ఉండే. తక్కువైనా కలెక్షన్ ఎక్కువైంది. అది వాళ్ళ బాధ. ట్యాక్సెస్ యాక్చువల్లీ జిఎస్టీతో తక్కువైనాయి, కానీ కలెక్షన్ ఎందుకు ఎక్కువైందంటే జిఎస్టీ విధానం. అది డెస్టినేషన్ సోర్స్ ట్యాక్స్ పోయి డెస్టినేషన్ ట్యాక్స్ అయింది.